Hello, beautiful people. Welcome back to my channel, Stay with Straps. Today I came up with one more interesting vlog. ఇన్ని గిఫ్ట్స్ చూస్తుంటే ఏంట్రా ఇవన్నీ అని ఆలోచిస్తున్నారు కదా. ఈరోజు మా హర్ష్ బర్త్డే, సో అందుకే ఇన్ని గిఫ్ట్స్ని అయితే నేను ప్లాన్ చేశాను. ఈ బర్త్డే తన 10th బర్త్డే, సో అందుకే 10 గిఫ్ట్స్తో తనని సర్ప్రైజ్ చేద్దామని అయితే ఐ హ్యావ్ డిసైడెడ్. సో ఇందులో ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో మనం ముందు చూస్తే, ఈ వీడియో మొత్తం చూస్తే మనకి డెఫినెట్గా ఇందులో ఏం గిఫ్ట్స్ ఉన్నాయో అయితే మీకు అయితే అర్థమైపోతుంది. సో జస్ట్ సింపుల్గా డెకరేషన్ అయితే నేను ఇలా కొంచెం శారీతో అలా అయితే ట్రై చేసిన. సో ఈ డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా సింపుల్గా, ఎందుకంటే అప్పటికి టైం లేకుండే, సో అందుకే ఫాస్ట్గా అయిపోవడానికి ఇలా అయితే నేను చేశాను అనమాట. ఐ హోప్ దిస్ లుక్స్ గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ కేక్ కటింగ్ అయితే వచ్చేసాము. సో హీ వాజ్ వెరీ బోర్డ్ అనమాట. ఇంకా ఇక్కడ అనమాట వెయిట్ చేస్తున్నాడు. బట్ హోప్ ఎంజాయ్ దట్. హ్యాపీ బర్త్డే టు ఆల్రెడీ మార్నింగ్ తను ఒక అనాథ శరణాలయం, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి అలాగే ఒక చిన్న మొక్కను కూడా నాటొచ్చాడనమాట. లాస్ట్ టైం బర్త్డే కూడా ఇలానే చేసాము, కాకపోతే అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాము. ఈసారి పెద్దవాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళి ఫుడ్ కూడా డొనేట్ చేసి అయితే వచ్చేసాడు. సో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఆ బర్త్డే ఇంకా మోర్ స్పెషల్గా అవుతుంది కదా. సో అందుకే ఆ బెస్ట్ పార్ట్ని ఎప్పుడు తన బర్త్డే రోజు వాడు ఫుల్ఫిల్ చేసేసుకుంటాడు. సో మన ఫస్ట్ గిఫ్ట్ అయితే లెట్స్ ఓపెన్. హీ వాజ్ సో ఎక్సైటెడ్, సర్ప్రైజ్ అయిపోయినాడు, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయినాడు. ఆల్రెడీ వాడికి నేను ఇస్తున్నా అన్న విషయం తెలుసు, బట్ ఇది అన్న విషయం తనకు తెలియదు అంతే. సో ఓపెన్ చేసి నేను అడిగాను అనమాట, అరే నీకు నచ్చిందా, నిజంగా నచ్చిందా అంటే సూపర్ ఉందక్క, నాకైతే ఫుల్గా నచ్చిందా అని చెప్పాడు. ఇదైతే స్కూటర్ ఉంటుంది కదా, లైక్ అడ్జస్టబుల్ వీల్తో ఉంటుంది. సో ఆ స్కూటర్ అయితే నేను నా 10 గిఫ్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనమాట. సో దాని తర్వాత సెకండ్ వన్ హీఈస్ ఓపెనింగ్. సెకండ్ వన్ ఏంటంటే ఐ హ్యావ్ గివెన్ హిమ్ ఏ ఫోటో ఫ్రేమ్, ఎందుకంటే ఎప్పుడూ ఉంటుంది కదా ఆ ఫోటో ఫ్రేమ్ అయితే. సో అందుకే అది కూడా ఒకటి అందులో ఒక పార్ట్ చేద్దామని చెప్పేసి ఐ హ్యావ్ గివెన్ దట్. తనకి మంచి మంచి మూమెంట్స్ ఉన్న ఫొటోస్ అయితే నేను అందులో పెట్టించాను అనమాట. అది కూడా చాలా నచ్చింది అని చెప్పేశాడు. దెన్ థర్డ్ వన్ ఏంటంటే చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ కూడా పెట్టాను. లైక్ అందులో ఏంటంటే చిన్న పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, సో అందుకే ఆ చాక్లెట్స్ని కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ ఇద్దామని చెప్పేసి తీసుకున్నా. బట్ అవి ఎట్లా అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ టైప్స్లో, ఒకటే టైప్ ఆఫ్ చాక్లెట్ కాకుండా డిఫరెంట్ టైప్స్లో కూడా తీసుకున్నాను. ఈ ప్యాకింగ్ అంతా చేశాను. ఇందులో ఒక 2 గిఫ్ట్స్కి అయితే నాకు ఇంకా వ్రాపింగ్ ఉంటుంది కదా, వ్రాప్ కవర్ సరిపోలేదు. అప్పుడు నేను ఏం చేసిన అంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, దాన్నే కట్ చేసి దాన్ని స్టిక్ చేశాను అనమాట. కాకపోతే అది నిజంగా పాలిథిన్ కవరా కాదా అనేది మీరైతే ఐడెంటిఫై కూడా చేయలేరు, అంత బాగా చేశాను నేనైతే. సో ఆఫ్టర్ దట్ కొన్ని చాక్లెట్స్ ఓపెన్ చేసిన తర్వాత హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, బికాజ్ చాక్లెట్స్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ చిల్డ్రన్స్ కదా. సో అందుకే అవి కూడా చాలా బాగా నచ్చేసాయి అనమాట. సో మనం ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎవరికైనా ఇట్లా డొనేట్ చేయడం కానీ, ఇలా వాళ్ళ లైఫ్ని మోర్ బ్యూటిఫుల్గా చేస్తే బాగుంటుంది కదా. మరి మోర్ మనం చేయలేం, బట్ అట్లీస్ట్ బెటర్గా చేయవచ్చు కదా. సో ఇలాంటి మూమెంట్స్ని వేరే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం, చిన్న పిల్లలకి ఇవ్వడం అలా చేయండి. డెఫినెట్లీ మీరు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అలాగే అది ఒక 1 పార్ట్ కూడా పెట్టుకోండి, లైక్ ఒకసారి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలా ఇవ్వడానికి కూడా పెట్టేసుకోండి. అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది, మీ బర్త్డేని ఇంకా చాలా బెటర్గా చేస్తుంది. అలాగే అవతల వాళ్ళ లైఫ్ని కూడా చాలా బ్యూటిఫుల్గా బెటర్గా చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకొక గిఫ్ట్ అయితే మిగిలిపోయింది. నేనైతే 7 గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇచ్చేసా వాడికి. ఇంకొక పెద్ద గిఫ్ట్ అయితే మిగిలిపోయింది. నేను లాస్ట్కి ఓపెన్ చేస్తా అని వాడు అంతా సెటిల్డ్ అయ్యాడు. బట్ వాళ్ళ చెల్లేమో నేను ఓపెన్ చేస్తా అని చేస్తుంది, కానీ అదైతే ఓపెన్ చేయలేకపోతుంది. పాలిథిన్ కవర్ అని చెప్పాను కదా, అదే గిఫ్ట్ అనమాట అది. తను ఓపెన్ చేయలేకపోతుంది దాన్ని. సో ఇంకా ఓపెన్ చేయి డాడీ అని ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఫైనల్ గిఫ్ట్ అనమాట. ఏదన్నా కొన్ని లైక్ మనం ఇచ్చే గిఫ్ట్లో ఏదో ఒక వాళ్ళకి అర్థం కావాలి అన్నట్టు అనుకుంటాం కదా. సో ఫోటో ఫ్రేమ్ ఏంటంటే మనకి ఎప్పుడు చూసుకున్నా ఉంటుందని ఇచ్చాను. స్కూటర్ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆడుకోవడానికి ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా, సేవింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు కూడా అలవాటు ఉంటే చాలా బాగుంటుందని అర్థమైంది. లైక్ కిడీ బ్యాంక్స్ ఆర్ మోర్ యూజువల్ కదా, ఎప్పుడు యూజ్ చేసేలాగే ఉంటాయి. సో ఇప్పుడు యూజ్ చేసేది కూడా కిడ్డీ బ్యాంక్ టైపే, బట్ ఈజ్ ఎ డిఫరెంట్ అనమాట. దాంట్లో కాస్త డిఫరెన్స్ ఉంది, అదేంటో చూసేయండి మీరే.
ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ లైఫ్లో ఎంతమందికి ఉండాలో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే హ్యాపీ బర్త్డే హర్ష్ అని కామెంట్ బాక్స్లో పెడితే మీ బ్లెస్సింగ్స్ కూడా తనకు అందుతాయి. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు ఫైనల్ గిఫ్ట్ ఏంటంటే ఇది ఒక కిడ్డీ బ్యాంక్ అనమాట. కాకపోతే ఏంటంటే ఈ కిడ్డీ బ్యాంక్ పైన మనకు ఒక 1 lakh అనేది నెంబరింగ్ ఉంటుంది. సో ఏంటంటే ఆ 1 lakh వరకు మనం మార్క్ చేసుకోవాలి. లైక్ మనం ఎంతైతే అమౌంట్ వేస్తామో అంత మార్క్ చేసుకోవాలి. టిల్ 1 lakh వరకు మనం ఈ బాక్స్ ఓపెన్ చేయలేము. సో ఆ సేవింగ్స్ ఎటు వెళ్ళిపోవు. సో 1 lakh వేసిన తర్వాత మాత్రమే వీ కెన్ ఓపెన్ దిస్ బాక్స్. అంటే మనం బ్రేక్ చేసేయాలి. మన కేక్ కీ అనేది ఉంటుంది అనమాట. సో 1 lakh అనేది మార్క్ చేసుకునే ముందు ఆ మార్క్స్ని కంప్లీట్ చేసేసుకుంటే మన 1 lakh అనేది మన కిడ్డీ బ్యాంక్లో వచ్చేస్తుంది. సో ఇలాంటి గిఫ్ట్స్ చాలా యూస్ఫుల్ కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ మీరు కూడా ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.